అందరికీ నమస్కారం. ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమో జ్ఞానస్యోపశమశ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః అక్రోధస్తపసః క్షమా ప్రభవితుర్ధర్మస్య నిర్వ్యాజతా సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరం భూషణం. ధీరుడనేవాడికి సంపదలుండి కూడా మంచివాడిగా ఉండగలగటం, శూరుడయ్యి తక్కువ మాట్లాడేవాడిగా అంటే అవసరం ఉన్నంత వరకు మాట్లాడి ఊరుకోగలగటం, జ్ఞానం ఎంతో జ్ఞానాన్ని అతడు సంపాదించినప్పటికీ కూడా ఇంద్రియాలను నిగ్రహంగా ఉంచుకోగలగటం అంటే ఇతర విషయాల పట్ల ఆశ పడకుండా తన ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకోగలగటం, ఎంతో విద్య సంపాదించినప్పటికీ కూడా వినయ విధేయతలతో నడుచుకోగలగటం, ఎంత ధనాన్ని అతడు సంపాదించినా ఆ ధనాన్నంతా కూడా ఉపయోగపడే తనకు అవసరమయ్యే విషయాలకు మాత్రమే తను ఉపయోగించగలగటం, తను అన్ని విషయాల్లో సమర్థుడు అయినప్పటికీ కూడా ఓపిక కలిగి ఉండడం, అతడు గొప్ప తపస్సు చేసిన వాడై కోపం లేకుండా ఉండగలగటం, ఏ విధమైన తప్పు చేయకుండా తన ధర్మాన్ని తను పాటిస్తూ ఉండగలగటం, ఇవన్నీ కూడా ధీరుడికి అలంకారాలు అవుతాయి అనేది శ్లోకం యొక్క భావం.